అయితే ఒకరి తర్వాత ఒకరు జోగి రమేష్ గారు అయితే అగ్రిగోల్డ్ భూముల్ని ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ అధికారులతో సంతకాలు పెట్టిస్తారు. రిజిస్ట్రేషన్ అధికారులు ఏం అడగడానికి లేదండి, వాళ్ళు మనకి రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అవసరమైతే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గుళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. మాకెందుకండి సర్వే నెంబర్లు ఇచ్చో వేసి పడేసా ఉంటారు. మరి విధిగా పనిచేయాల్సినటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు వీళ్ళని కూడా సర్వే నెంబర్లు తప్పులేసి భూములు మార్చేసి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే నెలకొనిందండి గత ప్రభుత్వంలో. అందుకనే మీకు చివరిలో చాలా తెచ్చినారు, ఆన్లైన్ లో మీకు భూమి వెరిఫికేషన్ అనేది ఒకటి వచ్చిందండి, భూ సర్వే అంటూ. ఆ భూ సర్వేలో ఆ పై నుంచి డ్రోన్ కెమెరాలో ఎవరి భూమి ఏంటి అంటూ గట్లు మార్చేస్తే ఈ రోజుకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫైళ్లు పట్టుకొని మా భూమి ఇంకా 10 అడుగులు ఉందండి, ఇంకా 1/2 సెంట్ ఉందండి, ఇంకా సెంట్ ఉందండి అంటూ కాగితాలు పట్టుకుని కూర్చున్నారు. మరి ఇంతవరకు ఎంత వచ్చిందంటే అప్పుడు రీసర్వే పెట్టారు కదండి, ఎవరి భూములు ఖాళీగా ఉన్నాయి, ఎవరి భూములు అమెరికాలో ఉన్నాయి, ఎవరి భూములు తెలంగాణలో ఉన్నారు, వారి ఓనర్లు ఎవరు అందరూ రావాల్సింది అన్నారు. చాలా మంది వెళ్ళడం జరిగింది, ఎక్కడెక్కడి నుంచి కూడా రావడం కూడా జరిగింది పాపం.